సార్ చైన్ పట్టుకో సార్ ఒకసారి. సార్ సార్ పట్టుకోండి కొంచెం. చెప్తున్నారు రైతే పట్టుకోవాలి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ కేసీఆర్ మంచి బాపడు 6 సార్లు మిషన్ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇంత బంగా తెచ్చుకున్నా. ఇది రాయ ఇది కేసీఆర్ పరిపాలన మంచిగుండే, నీళ్ళకైనా నియామకాలైనా రైతు బంధు వచ్చేది, అన్నిటికీ మంచిగుండే. ఇప్పుడు ఏమో దురదృష్టం వల్ల మాకు ముఖ్యమంత్రి వచ్చటం, మా కాలం పోవటం, మాకు నష్టాలు కావటం, రైతులందరూ నశించిపోతున్నాం. ఎవరికి చెప్పుకోలేకుండా పరిస్థితుల్లోని ప్రాణానికి కూడా హాని భయం ఉంది. పెట్టుబడి ఎవరు ఇస్తారు? పెట్టుబడి అంతా ఎవరు ఇవ్వాలి? మళ్ళీ అప్పులో అనుకుంటారా? ఇప్పుడు పోటీ చేయమను రేవంత్ రెడ్డిని గెలుస్తున్నాం. పెట్టుబడి ఎంత పెట్టుబడి అంతా ఎకరానికి నష్టపరం ఎంత 25,000 ఎకరానికి ఎంత? ఎకరానికంటే ఏం లేదు 25,000. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాలంలో నింపాలి. నెక్స్ట్ చెప్పేదంటే పంట నష్టం కావాలి, ప్లస్ వచ్చేసారి వరకు చెరువులన్నీ నింపాలి. మాకు రైతులకు అందరికీ మంచి చేయాలి. రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా అన్ని ఇవ్వాలి. నీళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి కథలు కట్టిస్తే అయిపోతాయి కదా. కథలు బురాగా కాలం మంచి దగ్గరనే ఉంది, దాన్ని తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి చెర్లు ఉన్నాయి పక్కబట్టి దాన్ని కథలు ఏర్పాటు చేసి చెర్ల నిండితే వంపులు వంకలు వాడితే మాకు రైతులకు చాలా లాభం అవుతుంది. రైతు బంధు అడిగి మీరు ఇవ్వకుండా సరే మాకు నీళ్లు కావాలి. రైతు బంధు ఇస్తుంటే ఆ కౌలు రెడ్డి వేస్తాడు అని కూడా పని చేయాలి. ఎందుకు ఇది రైతు బంధు? ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. లేకపోతే ఒక 5-6 రోజులు వారం రోజులు చూసి మీరు సర్వే కనుక చేస్తలేరు అనేది రూఢి అయితే మేము కలెక్టర్ ఆఫీస్ ముందర యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి పిలుపునిచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని విధాలలో ఫెయిల్ అయినరు. స్థానిక శాసనసభ్యుడు అనిల్ రెడ్డి ఇంత రైతాంగం కళ్ళల్లో కన్నీరు గార్చుకుంటా ఎండిపోయిన వరిచేలను పశువులు మేపుతుంటే, గొర్రెలను మేపుతుంటే ఒక్క ఊరికి కూడా పోయి కనీసం ఒక్క రైతును పరామర్శించిన పరిస్థితి లేదు, ఒక్కరిని అడిగిన పరిస్థితి లేదు. నీళ్లు తీసుకొచ్చి అక్కడంగానేమో ఆలేరు శాసనసభ్యుడు పట్టుబట్టి, తుంగతుర్తి శాసనసభ్యుడు పట్టుబట్టి కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తుంటే మరి భువనగిరి శాసనసభ్యుడు నిద్రపోయిందా? కుంభ నిద్రకెళ్ళి లేస్తలేవా? నువ్వు ఆ నిద్రలకెళ్ళి ఎప్పుడు లేవాలి? ఎండిపోయిన వరిచేళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయా? అందుకనే నువ్వు తొందరగా వెంటనే నీ కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొనాలే. భువనగిరి నియోజకవర్గ రైతాంగాన్ని కాపాడుకోవడానికి నీ వంతు ప్రయత్నం చేయాలి. అవసరమైతే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేయాలి, వ్యవసాయ శాఖ మంత్రి మీద ఒత్తిడి చేయాలి, నీటి పారుదల శాఖ మంత్రి మీద ఒత్తిడి చేయాలి. నీళ్ళు ఇప్పించడంలో నువ్వు 100% ఫెయిల్ అయినవని చెప్పి కూడా, 100% విఫలమైనవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. భవిష్యత్తులో ఇటువంటి అయితే నేను నియోజకవర్గంలో తిరగనీయని పరిస్థితి కూడా వస్తుంది. నువ్వు రైతుల కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, యువకుల కోసం నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపిస్తే ఇవ్వాలకి కూడా ప్రజా ప్రయోజనాల కోసం పట్టించుకోకుండా నీ సొంత పనుల మీద తిరుగుతూ ఉన్నావు, రైతాంగాన్ని పట్టించుకుంటలేవు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా
నష్టపరిహారం మీద సర్వే వెంటనే ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్ని కానీ ముఖ్యమంత్రిని కానీ ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు రైతులను చూస్తుంటే చాలా బాధగా ఉన్నది. గత పరిపాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా రైతులు రాజు చూడాలని ఎంతో గొప్పగా పరిపాలించిండు. ఈరోజు ఏ రైతు దగ్గరికి పోయినా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండి మొత్తం కరువు వచ్చింది, నీళ్ళ గురించి పట్టించుకుంటలేరు, కరెంటు గురించి పట్టించుకుంటలేరు. అండ్ రైతులంతా కూడా ఎండిపోయి పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. అలాగే అప్పులు తెచ్చారు, అప్పులు ఎట్లా కట్టాలనో అనేది ఒక బాధ ఉంది వాళ్ళకు. అందులో ముఖ్యంగా ఇది రాజకీయానికి కాకుండా నేను అనేది ఏంటంటే అనిల్ కుమార్ రెడ్డికి కానీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఆల్రెడీ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. బస్సాపూర్ రిజర్వాయర్ అయిపోయింది. మొన్న బస్సాపూర్ ఉన్న నీళ్ళని వదిలిపెట్టడం ద్వారా ఏమవుతుంది, ఇంకా బోర్లు పైన బోర్లు అన్నీ కూడా మళ్ళీ ఎండిపోయే పరిస్థితి. అంతా రిజర్వ్ ఉంటేనేమో బోర్లలో వాటర్ ఉంటుంది. అందుకే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి బస్సాపూర్ నింపి అక్కడి నుంచి పంపిస్తే బాగా. ముందు మల్లన్న సాగర్ నుంచి వాటర్ తీసుకురావాలి. ఉన్న బస్సాపూర్ ఉన్న వాటర్ తీసేస్తే మల్లన్న సాగర్ తీసుకొచ్చి కొంచెం వాటర్ వదిలిపెట్టాలి. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే బస్సాపూరు రిజర్వాయర్ నుంచి మొత్తం 9-10 TMS నింతనే హై లెవెల్ కెనాల్ పోయేది. ఆ గతంలో శాంక్షన్ అయింది. ఏది హనుమాపురం నుంచి పోయేది. నేను అంత గతంలో కూడా చెప్పిన, ప్రెస్ మీట్లో చెప్పిన అనిల్ కుమార్ రెడ్డి గారు, రైతులకు నీళ్ళు కావాలంటే మన కాన్స్టిట్యున్సీ బాగుండాలంటే గతంలో హై లెవెల్ కెనాల్ అంటే మొత్తం నిండుకు వచ్చినాక కాదు అని చెప్పి బస్సాపూర్ మెయిన్ కెనాల్ నుంచి షామీర్పేట వాగు కనెక్టింగ్ చేసుకుంటే ఆగచెరువు నుంచి కనెక్టింగ్ చేసుకుంటే బాగుంటుంది. దగ్గరైతే నియర్ బై అవుతుంది. గతంలో ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది. దాన్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి శాంక్షన్ చేయించడం, దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఈ బాధ రైతులకు ఉండదని మొన్న గతంలో చెప్పాను. నేను ఇప్పటికి కూడా అనిల్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కాన్సల్ట్ చేయాలి. ఎక్కడి నుంచి అక్కడ తీసుకొస్తాం మీరు దగ్గర ఉండి కాన్సల్ట్ చేసి నెక్స్ట్ టైం అయినా ఈసారి మొత్తం రైతులందరికీ కూడా పంట నష్టం ఎకరానికి 25,000 మా కృష్ణారావు సార్ చెప్పినట్టుగా 25,000 పంట నష్టం ఇవ్వాల్సిందే. 100% ఎంత సర్వేలు చేయాలి చేసి ఎక్కడ ఎవరెవరికి ఎంత రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలు నష్టపోయారు, దానికి నష్టపరిహారం ప్రభుత్వం అడిగాలి. అలాగే మళ్ళా నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రైతులకు రాకుండా ఉండాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకు బస్సాపూర్ కాలనీ హై లెవెల్ కాకుండా బస్సాపూర్ కాలనీ నుంచి వడపర్తి కత్త ఉన్నది షామిపేట వాగు, అందులోకి వేస్తే కాన్స్టిట్యున్సీ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అలాగే బసాపూర్ కాలువ దగ్గర హైవే మీద వరంగల్ హైవే దగ్గర ఒక దగ్గర కనెక్టింగ్ చేయాలి. అది తొందరగా శాంక్షన్ చేయాలి. ఆల్రెడీ శాంక్షన్ అయింది, నాకు టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ ఉన్నాడు. అది కూడా సేమ్ మనం కలెక్టర్ ఆఫీస్ ముందు కన్వర్ట్ చేసినట్టుగా హైవే మీద తొందరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడైంది మల్లన్న సాగర్ నుంచి బస్సాపూర్ నుంచి ఈ కాలువకి నీళ్ళు తీసుకురావాలి. ఈ 2 పనులు చేస్తే చాలా మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అలాగా ఈ షామీర్పేట వాగు వేసిన తర్వాత గూడూరు దగ్గర అక్కడి నుంచి అన్నంపట్లకు కాలువ ఉన్నది, ఆల్రెడీ శాంక్షన్ అయినది. ఆ కాలువ చెక్ డ్యామ్ కడుతుంది అంటే మొత్తం షామీర్పేట వాగు మొత్తం నీళ్ళు ఉంటాయి మనకు. ముగ్దుంపల్లి కాంచి మళ్ళీ అనాజ్పూర్ నుంచి ఇక్కడ వస్తుంది. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మనకు నీళ్ళు వస్తాయి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే అన్ని డేర్ కొడుతుంది. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక. గ్రామాలు పోయినాం, వడపర్తి గ్రామం పోతే తాగనికి కూడా నీళ్ళు ఇవ్వంటారు. ఒక పెద్ద మనిషి చెప్పింది, అలా పాప స్కూల్కి పోవట్లేదట. అంటే స్నానాలు చేసి బట్టలు చుట్టుకాలు స్నానం చేయాలంటే అట్లా కూడా నీళ్ళు లేవు, స్నానాలకు నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంది. అది కాన్సన్ట్రేట్ చేసి తొందరగా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ చేయాలి. ముందుగా అయితే మొత్తం రేపు పొద్దున సాగునీరు ప్రాబ్లం లేకుండా చేయాలి. అదొకటి. అలాగే ఈరోజు రైతులు చాలా దగ్గర పోయినాం. పాడి పంటలు పాలు వేస్ట్ మదర్ డైరీ, విజయ డైరీ, మదర్ డైరీ 5 బిల్లు రావాలట. రైతు చెప్పి ఇటు చూస్తున్నాము, ఇటు బాగాలేదు రైతు పరిస్థితి. వేసిన పంట ఎండిపోయింది. ఇటు రైతు అయ్యో పాలు ఇస్తే మదర్ డైరీలు పైసలు ఇవ్వట్లేదు, విజయ డైరీ పైసలు ఇవ్వట్లేదు. ఇదే రామకృష్ణ సార్ అందరికీ చెప్తున్నాం. 100% మీరు 1 వీక్ 10 డేస్లో పాల బిల్లు క్లియర్ చేయాలి. మదర్ డైరీ క్లియర్ చేయకపోతే మీరు ఆల్రెడీ మీరు సీఎం దగ్గర పోతారా, ఎవరి దగ్గర పోయి గిట్ల మా కాన్స్టిట్యున్సీ ఇట్లా మదర్ డైరీ పాలు ఇవ్వలేదు, విజయ డైరీ పాలు ఇస్తలేరట, ప్రాబ్లం మా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని బిల్లు ఇప్పించే బాధ్యత నీదే. ఒక వారం రోజులు టైం తీసుకొని ఈ లోపు నువ్వు
బిల్ చేయించుకొని రాకపోతే మళ్ళీ కార్యాచరణ పెట్టుకొని మేము 100% కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా బిల్లు కోసం కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే బిల్లు వాళ్ళ రైతులంతా బాగుపడుతున్నారు బిల్లు, ఎందుకంటే వాళ్ళు మళ్ళా దాన్ని కూడా పెట్టాలి కదా, మళ్ళీ రోజు పాలు ఇవ్వాలంటే కూడా దానికి మేత పెట్టాలి, దాని వేయాలి, ఆ పైసలు లేవు, అవి అప్పు తెచ్చి పెడుతున్నారు అంటే ఎంత గోస ఉంది, రైతు అంతా బాగుపడుతున్నారు. కాబట్టి అది కూడా కార్యాచరణ చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. అంతా కూడా మళ్ళొకసారి అందరికీ పేరు నమస్కరిస్తూ ఈ 2 కార్యక్రమాలు అనిల్ రెడ్డి గారు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.